దాదాపు ఒక దశాబ్ద కాలంగా దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది? దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది, కొంతమంది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. పాపం ఇక్కడ లేని ఇబ్బంది అవుతుంది చాలామందికి. ఈ వీడియో మన తొలి వెలుగులో వచ్చింది కదా, రఘును కూడా అరెస్ట్ చేస్తారా? ఒరియమ్మ, ఏకంగా ఆర్టికల్సే రాసి పడేస్తున్నారు. ఆర్టీవీ అని కూడా నేను అనుకోవడం, ఆర్టీవీలో అయితే ఓ యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసు పెట్టిరని రాశారు. అంటే మినిమం కామన్ సెన్స్, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తుంటారు. ఇన్నయ్యని ఇంటర్వ్యూ చేసిరాడు. ఇంటర్వ్యూ కాదరా బాబు, అది ప్రెస్ మీట్. అది ప్రెస్ మీట్ అంటే ఆయన అంత్యక్రియల ఇంటి దగ్గర ఆయన బాడీ పక్కన ఉన్నది, మైకులు పట్టుకొని మాట్లాడిరు. స్పీచ్ అది, ప్రసంగం అది. ఆ ప్రసంగాన్ని మన దాంట్లో మనం ప్లే చేసినాం. అక్కడ మన లోగో ఉన్నది ఆయన పట్టుకున్న దాంట్లో. అది ఇంటర్వ్యూ అనరు దాన్ని. సరే, ఏదేమైనా అది ఇంటర్వ్యూ అయినా కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. కానీ రఘుని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మన తొలి వెలుగు కూడా పాత్ర ఉందా? ఇది మీడియా ఛానల్ రా బాబు. ఇది ఆర్గనైజేషన్గా, ఇంకో మావోయిస్ట్ ఆర్గనైజేషన్, ఇంకోటో కాదు. ఇది మీడియా ఛానల్. ఇది ప్రజల కోసం పనిచేస్తున్నాం మనం. ఇప్పుడు ఎందుకు ఇన్నయ్యను అరెస్ట్ చేశారు? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్తో మార్చి 31 వరకు వాళ్ళకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. మార్చి 31 అంతే అనుకుంటా. ఆ లోపుగా మేము నక్సలైట్లను మొత్తం నిర్మూలిస్తామని.